టైం ట్రావెల్. చాలా మంది చాలా వీడియోస్ చూసి ఉంటారు ఈ టైం ట్రావెల్ గురించి. చాలా మంది అతను టైం ట్రావెల్ చేశాడు, ఆ ట్రైన్ అలాగే ఎయిర్ప్లేన్ టైం ట్రావెల్ చేశాయి అని మనం చాలా విని ఉంటాం. అలాగే టైం ట్రావెల్ గురించి మూవీస్ కూడా చాలా వచ్చాయి. అలాగే ఇప్పుడు ప్రభాస్ నటించే కల్కి మూవీలో కూడా ఈ టైం ట్రావెల్ కాన్సెప్ట్తోనే వస్తుంది. మూవీలో చూపినట్టు టైం ట్రావెల్ అనేది పాసిబుల్లా కాదా? చాలా మందికి ఇలాంటి డౌట్లు చాలా ఉన్నాయి. శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే టైం ట్రావెల్ అనేది పాజిబుల్ కాదు అని. ఎందుకంటే టైం ట్రావెల్స్ చేయాలి అంటే లైట్ స్పీడ్తో ప్రయాణించాలి. లైట్ స్పీడ్తో ప్రయాణించడం అంటే పాజిబుల్ కాదు. కానీ చాలాసార్లు మనం చాలా విధాలుగా విని ఉంటాం అతను టైం ట్రావెల్ చేశాడని. కానీ అది నిజమో అబద్ధం ఇంతవరకు ఎవరికీ తెలియదు. సో ఇప్పుడు మనం అలా టైం ట్రావెల్ చేసిన కొన్ని స్టోరీస్ తెలుసుకుందాం. ఆ స్టోరీస్ అనే రియల్గా జరిగినటివి. ఇవన్నీ నిజంగానే జరిగిన స్టోరీస్ కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడండి. చూసే ముందు వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీ అనేది 2003లో జరిగింది. ఈ స్టోరీలో చాలా వరకు మలుపులు మామూలుగా ఉండవు. ఇతని స్టోరీ విన్నాక పోలీసులు అందరూ షాక్ అయ్యారు. ఒక అతను ఉండేవాడు, అతను ట్రేడింగ్ చేసేవాడు. ట్రేడింగ్లో అప్పుడప్పుడు లాభాలు వస్తుంటాయి, అలాగే నష్టాలు వస్తుంటాయి. ఎంత ప్రొఫెషనల్ ట్రేడర్ అయినా నష్టాలు చూడడం తప్పదు. అలాంటిది ఇతను రిస్క్ స్టాక్స్ని వరుసగా 126 సార్లు సక్సెస్. ఇతను 50,000తో స్టాక్స్ కొనేవాడు, వాటిని అమ్ముతూ కొనుతూ ఉండేవాడు. కానీ ఆ 50,000తో 2 వారాల్లో 250 కోట్లు సంపాదించాడు. ఇది తెలుసుకున్న పోలీసులు ఇది ఎలా సాధ్యమైందని, అతను మోసం చేస్తున్నాడు అని పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. పోలీసులకు 4 అవర్స్ అతనిని ఇంట్రాగేషన్ చేయడానికి సమయం వచ్చింది. పోలీసులు అతన్ని ఒకటే ప్రశ్న అడిగారు, నువ్వు ఎలా ఇలా సక్సెస్ ట్యాక్స్ని కొన్నావు? నీకెలా తెలుసు? తరువాత అతను చెప్పిన మాటలు విని పోలీసులు అందరూ షాకి గురయ్యారు. అతను ఏమన్నాడు అంటే, నేను ఇక్కడి వాడిని కాను, నేను 200 సంవత్సరాల ముందు వాడిని. 2256 సంవత్సరం నుండి వచ్చాను. ఇక్కడికి నేను ట్రైన్ చేసి వచ్చాను అని చెప్పాడు. ఇది విన్న పోలీసులు అక్కడే షాక్కి గురయ్యారు. నేను ఫ్యూచర్కి చెందిన వాడిని కాబట్టి స్టాక్స్ యొక్క పూర్తి డేటా నా దగ్గర ఉంది. దాని వాళ్ళ నేను స్టాక్స్ ఏవి పెరుగుతాయో ఏవి నష్టం కలిగిస్తుందో అన్నీ తెలుసుకుని సంపాదించాను. అయితే ఈ మాటలు విన్న పోలీసులు అతనికి ఒక ఆఫర్ ఇచ్చారు. అక్కడి పోలీసులు గవర్నమెంట్ ఒసామా బిన్ లాడెన్ వెతుకుతుంది. అతను ఒసామా బిన్ లాడెన్ ఎక్కడున్నాడో చెప్తా అన్నాడు. అలాగే హెచ్వికి మెడిసిన్ కూడా నాకు తెలుసు అని చెప్పాడు. ఇవన్నీ మీకు చెప్తా, కానీ నేను మళ్ళీ నా భవిష్యత్తుకు వెళ్ళడానికి మీరు సహాయం చేయాలి అని కోరాడు. సరే చూద్దాం, ముందుగా నీ టైం ట్రావెల్ మిషన్ ఎక్కడుందో మాకు చూపి అని పోలీసులు అడిగారు. కానీ అతను దీనికి అంగీకరించలేదు. అతనిని హైకోర్టుకు తీసుకువెళ్లాలని చూస్తుండగా అతను మధ్యలోనే మిస్ అయిపోతాడు. అతను ఎలా మిస్ అయ్యాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఎవరికి తెలియదు. ఇప్పటిక కేసు అనేది మిస్టరీగానే మిగిలిపోయింది. అతని ఎవరు ఇప్పటి వరకు తెలియదు.